హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం నిన్నైతే వీడియో చేసాం కదా, ఆర్ఆర్బిపిఓ టోటల్ రిజిస్ట్రేషన్స్ నిన్నటి వరకు ఎంత అని చెప్పేసి. ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి చూడండి, ఆ వీడియో అయితే ఉంది. ఈ వీడియోలో మనం ఈరోజు 19వ తేదీ కదా, ఈరోజు 9:30 వరకు ఐబీపీఎస్ సంబంధించిన క్లర్క్కి ఎంతమంది అప్లై చేశారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అది కూడా ఈరోజు పొద్దున్న 9:30 వరకు. అలాగే ఒక చిన్న విషయం ఎస్బీఐ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇకపోతే ఫస్ట్ మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ గురించి అయితే మాట్లాడదాం. అంతకన్నా ముందు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, సబ్స్క్రైబర్స్ 750 అలా ఉన్నారు. ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ కంటే ఒక విలువ ఉంటుంది, మన మాట కంటే ఒక విలువ ఉంటుంది. దయచేసి నేను మీ ముందరే ఎదుగుతున్నాను. మీరు చేసే సపోర్ట్ అయితే మన ఛానల్కి, నాకైతే లైఫ్ లాంగ్ అయితే నేను గుర్తు అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎదిగిన యూట్యూబర్ని కాదు, మీ ముందరే ఎదుగుతున్న ఒక చిన్న యూట్యూబర్ని. అలాగే మీ తోటి విద్యార్థిని కూడా. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇకపోతే ఈరోజు 9:30 వరకు, ఓకేనా? 19వ తేదీ ఈరోజు 9:30 వరకు 2,97,509 మంది అప్లై చేశారు. అర్థమైందా? 2,97,509 మంది అప్లై చేశారు, ఓకేనా? మామూలుగా లేదు, క్లర్క్కి కాంపిటీషను ఒక రేంజ్లో ఉంది. ఇంకా టైం చూస్తే ఇంకా చాలా రోజులు ఉంది. దగ్గర ఇలా ఈ మంత్ 27 వరకు మనకు టైం ఉంది కాబట్టి ఇంకా టైం కూడా చాలా ఉంది. కాబట్టి ఇంకా ఫామ్స్ పెరిగే అవకాశం ఉంది. కొంచెం తగ్గి ఉన్నాయి. రీజన్ ఏంటో తెలుసా? ఎస్బీఐకి సంబంధించిన క్లర్క్ రిజల్ట్ వస్తాయి కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత చూసి ఆ రిజల్ట్లో మనకు జాబ్ వస్తే చేసుకోకుండా ఉందాంలే, రాకపోతే చేద్దాంలే అనే ఉద్దేశంతో కొంతమంది హోల్డ్ చేసి పెట్టినారు. లేకపోతే ఆ సంఖ్య అనేది ఇప్పటికీ 4 lakhs నియర్లీ ఉండేది. అలాంటి వాళ్ళందరూ కూడా వెయిట్ చేద్దాము, చూద్దాం, 23, 24 వరకు వెయిట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు కూడా అప్లై చేస్తారు. కాంపిటీషన్ బాగుంటుంది. దయచేసి మీరైతే స్టడీ మీద ఫోకస్ పెట్టండి. ఇకపోతే ఎస్బీఐ గురించి ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలి. ఎస్బీఐలో క్లర్క్కి సంబంధించిన డ్యూటీ చేసేవాళ్ళు లేక షార్టేజ్ ప్రాబ్లం ఇండియా మొత్తం టోటల్ ఉందంట. నేను మార్నింగే ఒక హిందీ అఫీషియల్ ఎస్బీఐ యూట్యూబ్లో చూశాను ఈ విషయాన్ని. 10 మంది పనిచేసే చోట 5 మంది ఉన్నారంట, 5 మంది ఉండాల్సిన చోట 2 ఉన్నారంట. ఎంప్లాయీస్ కొరత అయితే ఫుల్గా ఉందంట. ఇంకో విషయం ఏంటంటే, ఈ రిజల్ట్కి సంబంధించిన విషయం ఏంటంటే, వాళ్ళు ఒక 4-5 సర్కిల్ తప్ప మిగతా అన్ని సర్కిల్కి రిజల్ట్ అనేది మామూలుగా వాళ్ళైతే రెడీ చేసుకొని పెట్టుకొని ఉండారంట. జస్ట్ వదలడమే బ్యాలెన్స్ అంట. జస్ట్ 2 or 3 సర్కిలేనంట. అవి కూడా ఈ 10 days టైం ఎక్కువ అంట వాళ్ళకి వదలడానికి, కానీ వదలడం లేదు. కానీ ఖచ్చితంగా ఫింగర్ క్రాస్, ఎప్పుడైనా వదలొచ్చు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ సమస్య పడుతున్నారు. ఎంప్లాయీస్ షార్టేజ్ ఉంది. అసలు వాళ్ళకు వర్క్ సరిగ్గా జరగట్లేదంట. బ్యాంక్లో చాలా హెడేక్గా ఉందంట. చాలా ఇబ్బందులు పడుతున్నారంట. ఇక్కడి నుంచి వాళ్ళు పై వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నారంట, ఎంప్లాయీస్ కొరత ఉందని చెప్పేసి. ఆ పై వాళ్ళు వచ్చేసి ఇంకా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా అంతే కొంచెం ఈగర్గానే ఉంటుంది, తొందరగా రిజల్ట్ వదలాలని చెప్పేసి. ఫింగర్ క్రాస్, ఏ టైం అయినా రావచ్చు. తొందరగా రావాలని మనమైతే కోరుకుందాం. చెప్పాను కదా, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఎస్బీఐకి సంబంధించిన ఒక వీడియో అయితే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వదులుతాను. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను. ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో కలిపి అయితే ఇస్తున్నాను. టోటల్గా ఎస్బీఐ పిఓ గురించి, వాటి గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఈరోజు నైట్కి కానీ రేపు కానీ ఖచ్చితంగా వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తాను. గుర్తుంది కదా కాంపిటీషన్ ఏ విధంగా ఉందో? ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకు మీ కాంపిటీషన్ నెంబర్స్ చెప్తున్నాను, ఎందుకు ఎంతమంది అప్లై చేసినారని చెప్తున్నాను. మీలో కసి పెరగాలి, మీరు బాగా చదవాలి, హార్డ్ వర్క్ పెంచాలి, ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ని పక్కన పెట్టాలి. అరే లక్షల మందితో పోటీ పడాలనుకోవాలి. ఇంతవరకు తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంతమంది ఈ డేట్ వరకు, ఈ సమయం వరకు అప్లై చేశారని ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. అది ఓన్లీ మన ఆల్-ఇన్-వన్ గడికోట ఛానల్లోనే మాత్రమే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీలో కసి పెరగాలి. మీలో కసి పెరిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. చెప్పాను కదా, ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించి మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. లైఫ్లో ఖచ్చితంగా అయితే సెటిల్ అవుతారు, సరేనా? ఖచ్చితంగా జిఏ వాటి మీద కొంచెం, ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ పెట్టండి. ఖచ్చితంగా ది హిందూ న్యూస్ పేపర్ అనేది మార్నింగ్ ఒక 10 or 15 minutes, 20 minutes కేటాయించండి దానికోసం. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈసారి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే చెప్తారు. ఒక న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకు స్పోకెన్ టాలెంట్ పెరుగుతుంది. దానివల్ల గ్రామర్లో వాటిలో మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకే అండి, ఇలాంటి ఎస్బీఐ అలాగే ఐబీపీఎస్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఆల్-ఇన్-వన్ గడికోట ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.